దబ్బేస్తాడు. మా ఏలూరు ఎప్పుడన్నా వస్తే వీటీఆర్ గ్రాండ్ ఏసీ, దీని ఆపోజిట్ లో ఉంటది రత్న పవన్ మిక్చరు. ఇక్కడ వంకాయ బజ్జీ ఉంటది. గుడ్ మార్నింగ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడే నిద్ర లేసాను, ఇప్పుడు రెడీ అయ్యి స్టార్ట్ అవ్వాలి. రాత్రి అయితే మామూలు నిద్ర పట్టలేదు, ఎలా పడుకున్నామో తెలియదారా, ఇలా కళ్ళు మూసా వెళ్ళిపోయాం కోమలో. మా రెడీ అయిపోయాం, ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం. ఒకసారి మా విండో నుంచి వ్యూ చూస్తారా? అసలు ఏం లేదు, బోకలా ఉంది. పదండి. డోర్ వస్తుందా రాదా? రెండు అట్ల గ్యాప్ ఉంది, వస్తుందా రాదా? వచ్చేస్తుంది. ఓ ఎంత గ్యాప్ ఉందో చూడరా, జస్ట్ బాగా పెడతాను. కార్లు పార్కింగ్ లో అయ్య బాబాయ్ అంటావు, మళ్ళీ లోపలికి పెట్టే నీది కూడా. అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం టిఫిన్ కి ఇక్కడికి వచ్చాం. మనం విజయవాడ వచ్చిన పని అయిపోయింది మా. పొడులు గట్ట లేట్ అయిపోతున్నాయి ఆర్డర్లు అని చెప్పేసి ఒక మిక్సీ కొనేసాం, అలాగే ప్యాకింగ్ కవర్లు కూడా కొనేసాం. ఇప్పుడు వెళ్ళి ఏదన్నా మంచిగా విజయవాడ బిర్యానీ తెలుసు కదా మనకి, విజయవాడ బిర్యానీ అంటే పెచ్చని, ఏదన్నా బిర్యానీ తినాలి. కాలేజీకి వెళ్ళే టైంలో ఇది ఈశ్వరంగోళ్ళ నుంచి వచ్చేవాళ్ళు. నాకు ఇప్పుడు వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది రా బాబు, నేను మీద పడిపోద్దేమో అనిపిస్తుంది. ఏం కదా పోనీ, అరే అసలు ఎలాగరా కొండ మధ్యలో అలా సొరంగం తవ్వడం అంటే అది మామూలు విషయం లేరా. డోర్ని భలే మొత్తం ఇంత ముందు పెయింట్లు ఉండే కదరా, మొత్తం పెయింట్లు వేస్తారు భలేగా. గవర్నమెంట్ మారింది, పెయింట్లు వచ్చినాయి కాదు అంటే పాత గవర్నమెంట్ లో కూడా ఇలాగే ఉన్నాయి. హైదరాబాద్ విజయవాడ నుంచి వెళ్లాల్సిన టైం అవుతుంది కాబట్టి బిర్యానీ, విజయవాడ స్టైల్ బిర్యానీ ఒకటి కొడదాం అనుకుంటున్నాం. వెళ్తున్నాం 1 టౌన్ కి. భవానీపురం చర్చ్ సెంటర్ లో ఉన్న అహ్మద్ రిజిస్టార్ బిర్యానీ పాయింట్ కి వెళ్తున్నాం. మొత్తం కట్టె పొయ్యిల మీద కుక్ చేస్తారు అనుకుంటా ఇక్కడ. పాపం ఏంటి ఇక్కడ ఉన్నాయండి, ఇంకా బిర్యానీ అవ్వలేదు ఇవి. మరి ఎంత వరస్ట్గా ఉన్నానండి నేను. మామూలు మాస్ రెస్టారెంట్ కాదు, మాస్కే మాస్ అమ్మ మొగుళ్ళలా ఉంది ఇది. టేస్ట్ ఎలా ఉంటుందో. మనమే టోకెన్ తెచ్చుకుని వాళ్ళకి ఇస్తే వాళ్ళు బిర్యానీ పట్టుకొస్తారు. వచ్చరా కట్ట నా ఫేవరెట్. ఇందులో మటన్ అది వేస్తే బాగుంటుంది, మటన్ది ఫ్యాట్ వేస్తే ఇంకా సూపర్ ఉంటుంది టేస్ట్. గోంగూర లాస్ట్కి వచ్చింది. సర్లే గిన్నె నీట్గా లేకపోయినా వాడుతూ ఉంటారు కదా, అయిపోతూ ఉంటాయి. ఇదే ఫ్రై 3 పీసులు వచ్చినాయి, 100 రూపాయలు అంట, పర్వాలా. బిర్యానీ కూడా వస్తుంది. వేసే దాల్లో ముక్కలే 1 2 పీసులు వేసారు. రైసు సరిపోద్ది, ఒక మనిషికి సరిపోద్ది. కానీ ఇది ఒక ఫ్రై. ముందు ఫ్రై తిని చూద్దాం ఎలా ఉందో. అదిరిపోయింది ఫ్రై, చాలా అంటే చాలా బాగుంది. 100 రూపీస్ 3 పీసెస్ అంటే చాలా కష్టం. 100 రూపాయలు 3 పీసులు తోపు, అదిరిపోయింది. నెక్స్ట్ పీసులు చూద్దాం మాయా. దుమ్ములే పడ్డాయి, మెత్తన ముక్కలు పడలేదు నాకు, 2 దుమ్ములే. బాగా పీసులు, మంచి పీసులు పడలేదు. పీస్ అయితే పర్లేదు, బాగానే కుక్ అయింది. కొంచెం గట్టిగా ఉంది, చూద్దాం టేస్ట్ చూద్దాం. దెబ్బేస్తాడు. చప్పగా ఉంది, చాలా చప్పగా ఉంది బిర్యానీ. నేను స్వాతి సెంటర్లో తాజులో తింటా, అక్కడ చాలా బాగుంటుంది. కానీ చప్పగా ఉంది బిర్యానీ. ఇదే దెబ్బేసాడు. కట్ట వేసుకుని చూద్దాం. కట్టతో ఎలాంటి బిర్యానీ అయినా ఆబ్వియస్లీ టేస్ట్ వచ్చేస్తుంది. ఒకసారి రావాలి, ప్రత్యేకించి విజయవాడ వచ్చి ఫుడ్ బ్లాగ్స్ చేయాలి. కట్టతో అదిరిపోయింది. బేసిక్గా నాకు విజయవాడ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం, మీకు తెలుసు కదా. కాకపోతే చాలా సప్పగా ఉంది బిర్యానీ, చాలా డిసప్పాయింట్ అయ్యాం. అక్కడ చాలా బాగుంటుంది తాజ్లో, స్వాతి సెంటర్ దగ్గర. అయిపోయింది మ్యాక్సిమం. మనం ఏవే పనులు వచ్చామో విజయవాడ అవన్నీ క్లియర్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంటికి బయలుదేరిపోవాలి. అయ్యా మొత్తం ఏదో తగలడిపోతుంది, మొత్తం ఏదో కార్ డోర్ వడ్డీకి అది మాత్రం ఓపెన్ చేయగరే, విండో మాత్రం మొత్తం ఏదో మంచు పట్టినట్టు పట్టేసింది. మొత్తం పొలం తగల పెడుతున్నారు, దమ్ము పెట్టారు. ఏదో ప్లేస్ కనబడితే ఆగాం. అక్కడ చూడండి స్క్రీన్ కూడా వేసారు, చిత్రలహరి ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. ఇప్పుడు ఫుడ్ తినే అంత సినిమా లేదు కానీ మంచిగా ఫిల్టర్ కాఫీ ఏమైనా కొట్టాలి. నేను కాఫీ తీసుకున్నా. ఏం తీసుకున్నారా? ఏంట్రీ ఇది? ఇది మందు. ఉత్తి డికాషన్ తీసుకున్నావేంట్రా? చాలా బాగుంటదిరా. ఏమవుద్ది? సూపర్ ఉంటది.
మందు తాగినట్టు చేస్తున్నావు ఓవర్ యాక్టింగ్. తాగితే మంది తాగినట్టు ఉంటుందిరా. బా మరీ స్ట్రాంగ్ ఉందిరా, చేదుగా ఉంది. ఈసారి తాగి. అదే ఎందుకురా నాతో తాగి, ఇది ఎలా ఉందో చెప్పి తీగా ఉంటుంది. ఇది డికాషన్ అంట. నేను తాగినా రే, నువ్వు మనిషివి కాదురా రే. కషాయం కన్నా చండాలంగా ఉందిరా అది. చాలా బాగుంది రే. మా ఏలూరు ఎప్పుడన్నా వస్తే విటిఆర్ గ్రాండ్ ఏసీ, దీని ఆపోజిట్ లో ఉంటది రత్న పవన్ మిక్చర్. ఇక్కడ వంకాయ బజ్జీ ఉంటది. వంకాయ బజ్జీ ఒకటిని, టమాటా స్లైస్ ఒకటి చెప్పాడు మా వాడు. తినరా టమాటా స్లైస్ చూడండి. టమాటా స్లైస్ పైన అలా మిక్చర్ పెట్టి. ఎలా ఉంది? నిజంగా బాగుందా? గట్టిగా చెప్పా. నిజంగా రా, చాలా బాగుంది. అది ఇప్పుడు నేను తింటాను. వంకాయ బజ్జీ దాన్ని 4 ముక్కలు చేసి పైన ఉప్పు, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పెరుగు వేసి నిమ్మకాయ పిండి మిక్చర్ పెట్టి పైన గుళ్ళేసి ఇచ్చారు. ఎప్పుడు వచ్చినా ఇలాగే ఉంటుందా? ఇద్దరు పుల్లగా, కారంగా, ఉల్లిపాయలు తగులుతూ, బఠానీ తగులుతూ సూపర్ ఉంది. మేము సక్సెస్ఫుల్ గా ఇంటికి రీచ్ అయిపోయాం. నీట్ గా కార్ కూడా పార్క్ చేసాం. మా డిక్కీ చూడండి ఒకసారి ఎన్ని పెట్టామో. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఓవర్ యాక్టింగ్ చేయగాని ఏడుని మా బషీర్ గాడు వీళ్ళు ఎవరో పుష్ప సినిమా చూడలేదు. అందుకని ఇప్పుడు పుష్ప సినిమాకి వెళ్తున్నాం. ఆడంటే ఏదో కొంచెం హడావిడి చేస్తున్నాడు, సినిమా చూడలేదు. నువ్వెందుకు చూడలేదురా? ఖాళీ ఎక్కడ ఉందిరా? అయితే భూమి మీద ఖాళీ ఉన్నావు, నేను ఒక్కనే అయితే ఎవరికి ఖాళీ లేదు. సినిమా చూసే అంత ఒక ఎత్తు, ఒక్క సీను ఒక ఎత్తు. ఎలా ఉందో ఇప్పుడు దాకా సినిమా? అడగకుండా సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది సినిమా. సౌండ్ థియేటర్ సూపరా. బాయ్ ఫ్యాన్స్ చూస్తారు వీడియోని. మా స్పీకర్లకి జేబీఎల్ స్టిక్కర్లు వేస్తాడు, 30 రూపాయల స్టిక్కర్లు. మా ఇప్పుడే ఇంటికి వచ్చాం. ఎలా ఉందిరా సినిమా? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? నిజం చెప్పరా. జాతర సాంగ్ తర్వాత సూసీకి సాంగ్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఆ రప్ప 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 అన్నది అది కూడా అర్థం కాలేదు. రప్ప రప్ప అంటే అది కొయ్యడానికి. సినిమాలో చాలా మంది కష్టపడ్డారు, ఏ ఒక్క పేరు కనిపించకుండా చేశారు సుకుమార్. ఆ విషయంలో చాలా బాధపడుతున్నాను. పేరు రాలేదని నేను చాలా బాధ. దీని పేరు కూడా ఉండి అందులో, అందుకనే. ఓకే మాయా, అది మ్యాటర్. మేము కూడా ఫుల్ టైర్డ్ అయిపోయాం, వెళ్ళి పడుకోవాలి. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటారు మరి. జై హింద్.